నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మాజీ సీఎం కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ప్రజలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన సరైన సమయంలో ప్రజాక్షేత్రంలో రాబోతున్నారు. 2028 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు ఆయన. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ చెప్పడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాజకీయాలలో అపర చాణక్యుడిగా పేరుగాంచాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ఆయన ప్రజలకు కాస్త దూరమయ్యారు. బయటకు రావడం కూడా మానేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. ఆ మధ్యకాలంలో పార్టీ రజతోత్సవ సభకు హాజరైనప్పటికీ ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు. ఒకవైపు ఓటమి భారంతో కుంగిపోయిన పార్టీ శ్రేణులు కేసీఆర్ మౌనంతో మరింత ఆందోళనకు గురయ్యారు. అయితే రీసెంట్గా నిర్వహించిన ఓ సర్వేలో సైతం ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్న విషయం తెలిసింది. ఈ విషయం కాంగ్రెస్ స్వయంగా నిర్వహించిన పోల్లో కూడా స్పష్టమైందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. సరైన సమయం వచ్చినప్పుడు ఆయన ఎంట్రీ ఇస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించేశారు. దీంతో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. ఇక 2028లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ విజయం సాధించాలనే వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బలహీనతలు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో రైతుల రుణమాఫీ, రైతు బంధు చెల్లింపులు ఆలస్యం అయ్యాయి. హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్లో తీవ్ర ఒడిదుడుకులు వచ్చాయి. అలాగే ఇచ్చిన హామీలలో చాలా వాటిని అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆఫ్ చేయడంతో పాటు యూరియా కొరత, ఇటువంటి సమస్యలు ప్రభుత్వంపై వ్యతిరేకతను మరింతగా పెంచుతున్నాయి. ఈ అసంతృప్తులను ప్రజా ఉద్యమంగా మలచాలని కేసీఆర్ యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమయం కోసం వేచి చూస్తున్నారు. తాను అనుకున్న టైం రాగానే ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. అలాగే పార్టీ బలోపేతం, పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. మరి కేసీఆర్ రచిస్తున్న చాణక్య పథకం ఎంతవరకు ఫలిస్తుందన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచూడాల్సిందే. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.